ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక 10వ భావము రాజ్యభావము. రాశి చక్రంలో 10వ స్థానాన్ని రాజ్యభావము లేక వృత్తిభావము, వృత్తిభావం అని కూడా అంటారు. రాజ్యభావం నుండి ఏం చెప్పచ్చు అయ్యా అంటే అతని యొక్క వృత్తి గురించి, అతను చేసే పని గురించి చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క సత్కారాలు, చేసే మంచి పనుల గురించి కూడా మనం రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అతని యొక్క ఉద్యోగ స్థితి అంటే అతని ఉన్నత ఉద్యోగ కాదా అనే విషయాన్ని కూడా మనం ఉద్యోగ స్థితిని కూడా మన రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అతను పవర్ఫుల్ పర్సనా, మామూలు నార్మల్ పర్సన్ అనేది కూడా మనం రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా అతనికి రాజకీయ పదవులు వస్తాయా లేవా అంటే జాతకస్తుడికి 10వ భావాన్ని బట్టి అతని యొక్క రాజకీయ పదవులు అతనికి వస్తాయా లేదనేవి కూడా మనం 10వ భావాన్ని చూసి చెప్పచ్చు. అతని యొక్క మాట చెల్లుబాటు అవుతుందా లేదా, అతను ఒక 10 మందిని ఆజ్ఞాపించాడు అనుకుందాం, ఆ ఆజ్ఞాపించిన వాళ్ళకి ఆ పనులు చేస్తారా లేదా అనేది కూడా మనం రాజ్యభావాన్ని బట్టి అతని యొక్క మాట చెల్లుబాటుకు ఉండే విలువను కూడా మనం రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా ముద్రాధికారము అంటారు. అంటే ఒక స్థాయి తర్వాత గెజిటెడ్ హోదా వస్తుంది కదా, ఆ గెజిటెడ్ హోదా అతని జీవితంలో ఉందా లేదా అనేది కూడా మనం రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. జ్ఞాన వైరాగ్యము అంటే మామూలు వైరాగ్యాల్లో చాలా రకాల వైరాగ్యాలు ఉంటాయి. జ్ఞానపరంగా అంటే అతను జ్ఞానపరంగా వచ్చే వైరాగ్యం ఒకటి ఉంటుంది. ఇవేమీ శాశ్వతం కాదు అంటే నిజమైన విధానంగా వచ్చే వైరాగ్యము జ్ఞాన వైరాగ్యము. ఆ స్థితి అతని యొక్క జాతకంలో ఉందా లేదా అనేది తెలుసుకోవడం కూడా రాజ్యభావాన్ని బట్టి ఉండే గ్రహగతులను బట్టి మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే రాజ్యభావం 10వ భావాన్ని రాజ్యభావం అంటారు, రాజ్యభావాన్ని వృత్తిభావం అని కూడా అంటారు. రాజ్యభావాన్ని బట్టి మనకి వృత్తి, సత్కారాలు అంటే అతని జీవితంలో చేసే మంచి చెడులన్నీ కూడా అతనికి మంచి చేయడం వల్ల వచ్చే సత్కారాలు, అతని యొక్క ఉద్యోగ ఉన్నతి, ఉద్యోగ స్థితి ఇవన్నీ కూడా మన రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అతని మాటకు ఉండే పవరు, అతని యొక్క అధికార పదవులు అంటే పదవులు అతనికి వస్తాయా లేదా అనే విషయము మనం రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అతని యొక్క మాట చెల్లుబాటుకి ఉండే, అతని మాటకి ఉండే విలువ కూడా మనం రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. అతను మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడం అంటే గెజిటెడ్ హోదా సంపాదించడం అనేది కూడా మన రాజ్యభావాన్ని బట్టి చెప్పచ్చు. జ్ఞాన వైరాగ్య స్థితి కూడా అతని యొక్క జాతకంలో ఉండే అంటే లగ్నం నుంచి 10వ స్థానంలో ఉండే భావాన్ని రాజ్యభావము లేక వృత్తిభావం అంటారు. ఈ వృత్తిభావాన్ని బట్టి ఇవన్నీ కూడా చెప్పవచ్చు అన్నమాట. రాజ్యభావకారకుడు శని. రాజ్యభావకారకుడు శనీశ్వరుడు. ఇది 10వ భావం రాజ్యభావం. తరువాత భావము లాభభావము. 11వ భావం అంటే లగ్నం నుంచి 11వ స్థానాన్ని లాభభావము అంటారు. లేక దీనికి లౌక్య భావం అనే కూడా ఇంకో అర్థం ఉంది. లౌక్య భావం అనే ఒక పేరుంది. అంటే లగ్నం నుంచి 11వ భావాన్ని లాభభావము లేక లౌక్య భావము అంటారు. ఈ భావాన్ని బట్టి జాతకస్తుడికి ఏ విషయాలు చెప్పచ్చు అంటే ఆ జాతకస్తుడి యొక్క కోరికలు అంటే అతని ఎక్కువ కోరికలు, అతని జీవితంలో అనుకునే ఎక్కువ కోరికలు నెరవేరుట, అతని యొక్క వ్యాపారాల్లో ఉండే లాభాలు, రెండోది అతని యొక్క గుణము సత్వగుణమా రజోగుణమా తమో గుణమా అంటే అతనికి ఎక్కువ సత్వగుణం ఉండే అవకాశం ఉండడము, అదేవిధంగా అతని యొక్క బంగారము సంపాదన మార్గము, అతనికి ఎక్కువ బంగారం సంపాదించే ఉండే స్థితి ఉందా లేదా అనేది కూడా మనం లాభభావం బట్టి చెప్పచ్చు. అతనికి యొక్క పనులు ఎక్కువ కోరికల్లో ఉండే పనులు ఉంటాయి కదా, మనం అనుకునే పనులు ఉంటాయి కదా, ఆ పనులు ఎక్కువ అవుతున్నాయా లేదా, అతని జీవితంలో ఏ పని అనుకున్నా సర్వకార్యసిద్ధి జరుగుతుందా లేదా అనే విషయాలు కూడా మనము లాభభావాన్ని బట్టి చెప్పచ్చు. అంటే సర్వకార్యసిద్ధి కూడా అంటే ఏ పనులు అనుకున్నా అతనికి ఎక్కువగా అవ్వడం అనే విషయాలను కూడా మన లాభభావాల్లో ఉండే గ్రహగతుల యొక్క స్థితిగతులను బట్టి మనం చెప్పవచ్చు. అదేవిధంగా అతని తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి, అతని యొక్క తాత ముత్తాతల నుండి వచ్చే ఆస్తి గురించి కూడా మనం లాభభావం చెప్పచ్చు. అతని యొక్క కళలయందు నేర్పు అంటే పటుత్వము, నేర్పు అంటే అతనికి ఆ కళ నైపుణ్యం అనేది, ఆ కళలయందు ఉండే నైపుణ్యం అనేది కూడా
మనము లాభభావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు అతనికి వస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనము లాభభావాన్ని బట్టి చెప్పచ్చు. అంటే 11వ భావము లాభభావము లేక లౌక్య భావము అంటారు. ఈ భావం ద్వారా అతని యొక్క కోరికలు నెరవేరుతాయా లేదా, అతని యొక్క ఆదాయాల్లో లాభాలు ఉంటాయా లేదా, అదే యొక్క అతని గుణము సత్వగుణమా రజోగుణమా తమో గుణమా అనే విషయాలు చెప్పచ్చు. అతని యొక్క బంగారం సంపాదించే విధానం చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క కార్యాలన్నీ కూడా ఎక్కువ పనులు అవుతాయా లేదా, అతని జీవితంలో ఎక్కువ పనులు సాధిస్తాడా లేదా అనే విషయాలు సర్వకార్య సిద్ధి గురించి కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఆస్తుల గురించి కూడా తాతల యొక్క ఆస్తుల గురించి కూడా మనం లాభభావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా కళలందు నేర్పు పటుత్వం కూడా అంటే కళలందు నైపుణ్యం కూడా మనం చెప్పవచ్చు. అదే విధంగా ప్రభుత్వం యొక్క ధనం పొందుట గురించి కూడా మనం చెప్పవచ్చు లాభభావాన్ని బట్టి. ఈ లాభభావ కారకుడు ఎవరు అంటే శని, కొంతమంది రాహు కూడా చెప్పారు. శని రాహువులు లాభభావ కారకులు. శని రాహువులు లాభభావ కారకులు. ఇప్పుడు మనం 11వ భావం లాభభావం అని చెప్పాం. తర్వాత భావం వ్యయభావము అంటారు. 12వ భావాన్ని వ్యయభావం అంటారు. ఇప్పుడు వ్యయభావం గురించి చెప్పుకుందాం. 12వ భావము, ఈ 12వ భావాన్ని వ్యయభావము లేక మోక్షభావము అని కూడా అంటారు. ఈ 12వ భావాన్ని వ్యయభావము లేక మోక్షభావము అంటారు. రాశి చక్రంలో లగ్నం నుంచి 12వ స్థానము వ్యయభావము అన్నమాట. వ్యయభావంలో ఉండే గ్రహగతులను బట్టి మనము జీవితంలో కష్ట నష్టాలు, ఆ జాతకుడి యొక్క జీవితంలో పడే కష్ట నష్టాలు, అతని యొక్క ఖర్చులు, అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు, అతనికి తలకు సంబంధించిన వ్యాధులు, తల సంబంధిత వ్యాధులు, అదేవిధంగా ఆ జాతకస్తుడి యొక్క కుటుంబంలో ఉండే చింతలు అంటే కష్టాలు, అదేవిధంగా అతని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో అతను సాధించే మోక్షము, అదేవిధంగా అతను ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్ళి సన్యాసం తీసుకుంటాడా లేదా, ఇలాంటి విషయాలు మనం అడిగినప్పుడు మనం చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా అతని జీవితంలో జరిగే ఆశాభంగాలు, అతని యొక్క వైరాగ్య స్థితిగతులు, ఇవన్నీ కూడా మనం జాతకంలో ఉండే వ్యయభావాన్ని బట్టి మనం చెప్పచ్చు. దీన్ని 12వ భావం వ్యయభావం అంటారు. దీన్ని మోక్షభావం అని కూడా అంటారు. మన జీవితంలో పడే కష్ట నష్టాలు, ఖర్చుల గురించి, అదేవిధంగా ఆ జాతకస్తుడి యొక్క తలకు సంబంధించిన వ్యాధుల గురించి, ఆ జాతకస్తుడి యొక్క కుటుంబ సమస్యలు చింతల గురించి, అదేవిధంగా అతని యొక్క మోక్ష సాధన గురించి, అదేవిధంగా అతను సన్యాసాశ్రమం తీసుకుంటారా లేదా అనే విషయం గురించి, అతని జీవితంలో అనేక ఆశలకు భంగపడడం అనేది జరగడం అనేది కూడా ఈ వ్యయభావాన్ని బట్టి మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ వ్యయభావానికి వ్యయభావ కారకుడు ఎవరు అంటే కేతువు. వ్యయభావ కారకుడు కేతువు. అంటే 12వ భావం వ్యయభావం, వ్యయభావ కారకుడు ఎవరు? కేతువు. మోక్షభావం అని కూడా అంటారు దీన్ని. ఆ భావాన్ని బట్టి మన జీవితంలో పడే కష్ట నష్టాలు, అతని యొక్క ఖర్చులు, తనకు సంబంధించిన వ్యాధులు, కుటుంబ చింత, మోక్షం గురించి, సన్యాసాశ్రమం గురించి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం 12వ భావం గురించి మనం చెప్పాం. ఇప్పుడు మనము తనుభావం నుంచి వ్యయభావం దాకా 12 భావాల గురించి మనం చెప్పుకున్నాం. అంటే మన 12 భావాల్లో ఉండే గ్రహగతులను బట్టి, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఎలాంటి విషయాలు, ఎలాంటి భావాలు మనం చెప్పవచ్చు అంటే ఒక్కొక్క భావం ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది అనమాట. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పాను.